హాయ్ అండి, నేను డాక్టర్ తనుజ్ బచ్చు, కన్సల్టెంట్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్. ఇవాళ ప్రెగ్నెన్సీ ఏ ఏజ్ లో అయితే బెటర్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. డెఫినెట్లీ కాంట్రవర్షియల్. ఎందుకు? ఇప్పుడున్న సొసైటీలో మనం ఒక లైఫ్ పార్ట్నర్ ని చూస్ చేసుకోవాలి అంటే కొద్ది టైం పడుతుంది. ఎందుకు? మన కెరియర్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం కానీ, మన గ్రోత్ మీద, పర్సనల్ గ్రోత్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల లేట్ గా ఎంటర్ అవుతున్నాం రిలేషన్షిప్స్ లోకి, లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి, లేట్ ప్రెగ్నెన్సీస్ వస్తున్నాయి. సో ఈ లేట్ ప్రెగ్నెన్సీస్ కొద్ది కాంప్లికేటెడ్ గా ఉండడం అండ్ ప్రెగ్నెన్సీ ఇష్యూస్ అండ్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, PCOS రిస్క్ అనేది పెరిగిపోతుంది. సో బెస్ట్ ఏజ్ ఏంటి అంటే ఎర్లీ ఏజెస్ 20 to 25. ఈ 20 to 25 లో PCOS రిస్క్ తక్కువ, ప్రెగ్నెన్సీ ఈజీగా రావడం, బాడీలో స్ట్రెంగ్త్ ఉండడం వల్ల అన్కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీస్ ఎక్కువగా ఈజీగా నార్మల్ డెలివరీస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్ది ఏమవుతుంది అంటే ఈ ఎల్డర్లీ ప్రైమీస్ అంటాం, అంటే 35 తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళకి చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే వాళ్ళకి ఓవేరియన్ రిజర్వ్ తగ్గిపోతుంది, వాళ్ళ హస్బెండ్ యొక్క స్పర్మ్ రిజర్వ్ తగ్గిపోతుంది. సో దీని వల్ల మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా కష్టం. అందుకని ఎర్లీ ఏజ్ లో ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ.